టైం సార్ 1 hour నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి. సార్ సెంట్రల్ మినిస్టర్. ఏమిటి త్యాగరాజు, ఉదయాన్నే వాకింగ్ చేస్తుంటే డిస్టర్బ్ చేశానా? లేదు సార్, చెప్పండి సార్. కృష్ణపట్నానికి మచిలీపట్నానికి మధ్యలో కొత్తగా హార్బర్ పెట్టడానికి ప్రపోజల్ వచ్చింది. 6 నెలల్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది. రేటు తక్కువగా ఉన్నప్పుడే ఆ ఏరియాలో 500 ఎకరాలు బ్లాక్ చేసి పెట్టు. అయితే అటు చూడవయ్యా. అందరూ ఒకవైపు నడిస్తే ఇతను ఎదురుగా నడుస్తున్నాడు చూడు. సార్ భాయ్ వాకింగ్ వచ్చారు. రండి సార్ వెళ్ళిపోదాం. త్యాగరాజు బాయ్ కలిస్తే గొడవలే. కస్టమ్స్ ఆఫీసర్ అయితే ఎవడి షిప్పులోనైనా కాలు పెడతావా? బాయ్ ఏంటి బాయ్ ఇది? వాడిని సముద్రంలో వేసేంత వరకు నేను వస్తున్నాను. ఈలోగా నువ్వు పబ్లిక్ లో చెప్పేసావే. ఎవడో ఒకటి చూసాక నేను చెప్తే చెప్పడానికి ఈ ఊర్లో ఎవడికి ధైర్యం ఉందిరా? మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. రేయ్ ఆ బాడీ ఎత్తండి, ఎత్తండి. రేయ్ ఆ బుర్ర తీసుకురండి, తీసుకొచ్చి పోయండి ఇక్కడ. త్వరగా రేయ్ పోయేట్రా ఇక్కడ త్వరగా. నాన్న, Today's destiny is the result of our past actions. ఈరోజు మనం చేసే పనులే రేపటి మన భవిష్యత్తుని డిసైడ్ చేస్తాయి. ఈరోజు నాకు జరిగింది అన్యాయం కాదురా అభి, తగిన శాస్తి. Cheers. తగిన శాస్త. ఇప్పుడు ఏమైందన్నా? డబ్బు మీద ఆశతో, విదేశాల మీద మోజుతో మా నాన్నకు అన్యాయం చేశాను. కాదు, మోసం చేశాను. వాట్? తాతయ్యని మోసం చేసావా? తాతయ్య వాళ్ళ గురించి ఎప్పుడు అడిగినా ఏం చెప్పకుండా దాటేస్తావు. అసలు ఏం జరిగిందన్నా? తాతయ్యకి నేను చేసిన ద్రోహం గురించి చెప్తే మీరు నన్ను ఎక్కడ అసహించుకుంటారోనని ఎప్పుడు చెప్పలేదురా. ఇప్పుడు చెప్పాలనిపిస్తోంది. మనకొక బ్రహ్మాండమైన ఫ్యామిలీ ఉందిరా. ఇది మా నాన్న, తాతయ్య, అమ్మ, మా తమ్ముడు బంగారి. వీళ్ళు నీకు మేనత్తలవుతారు. మా ఇంటికే కాదు, మా ఊరికి కూడా మా నాన్నే పెద్ద దిక్కు. అందరికీ అన్నిటికీ మా నాన్నే. పెద్ద పెద్ద రోగాలకు కూడా మందులు దొరుకుతున్న కాలంలో చిన్న చిన్న జబ్బులతో చచ్చిపోతున్న మా ఊరి జనాన్ని చూసి మా నాన్న చాలా బాధపడేవాడు. నానా తంటాలు పడి ఊరికి డాక్టర్లను రప్పించేవాడు. కానీ పల్లెటూరులో డబ్బులు రావు కదా, డాక్టర్లు ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఆ పంతంతోనే నన్ను డాక్టర్ని చేశాడు మా నాన్న. చదువు పూర్తి చేసుకుని ఊరెళ్ళాను. ఇదిగో సాయిబాబా గుట్టు, ఓర్చుకోయ్యా, ఓర్చుకో. వచ్చిన వాళ్ళకి మజ్జిగో మంచిగా చూడు. ఏమ్మా బాగున్నావా? ఎరా టౌన్ లో ఆసుపత్రికి తీసుకెళ్ళొచ్చు కదా, ఇవాళ పెట్టావేంటి? మన ఆసుపత్రిలో మాదే తొలికాని బాబాలయ్య గారు. మగపిల్లడు పుడితే తమరి పేరు పెట్టుకుంటారు, ఆడపిల్ల పుడితే అమ్మగారి పేరు పెట్టుకుంటారు. కాస్త ఓపిక పట్టు, నా కొడుకు వచ్చేస్తున్నాడు. ఎంపీ గారు వచ్చేసారు. అలాగేనయ్యా. అన్నయ్య నమస్తే. నమస్తే టోటల్ గారు. ఈ ఆసుపత్రి మీరు పూర్తి చేయలేరేమో అనుకున్నా, మొత్తాన్ని పూర్తి చేశారు, సాధించారు. దేవుడు దయ అన్నయ్య. బావా పెద్ద ఇంటి దగ్గర ఉన్నాడు, రమ్మంటున్నాడు. అక్కడేం చేస్తున్నాడు? రమ్మను. తప్పదు, నువ్వే వెళ్ళాలి. నేను వెళ్ళొచ్చేస్తానే, నువ్వు చూసుకో. చందో నాన్న, అక్కడ అంతమంది ఎదురు చూస్తుంటే ఇక్కడ కబుర్లు చెప్తున్నావేంటి? వెళ్దాం. రారా, ఒక నిమిషం. ముహూర్తం దాటిపోతుంది.
నాన్న నేను అందరూ చెప్పేది వచ్చేసారా? అబ్బా నాన్న నా మాట తర్వాత విను మాట్లాడుతున్నారా? నా మాట విన్నానా ప్లీజ్. ఏంట్రా ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి కౌసల్య. ఓ ప్రేమించుకుంటున్నారు అంతేగా, పెళ్లి చేసేసుకుందరు కానీ నువ్వుదా. అబ్బా నాన్న నేను ముహూర్తం చెప్పేది నాన్న దాటిపోతుందిరా. ప్లీజ్ నాన్న. ఈ అమ్మాయి నాతో పాటు మెడిసిన్ చదువుకుంది. వీళ్ళ ఫ్యామిలీ అంతా అమెరికాలో సెటిల్ అయ్యారు నాన్న. సరే నేను కూడా తన్ని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవుదామని. అమెరికానా? మరి మనం కట్టిన ఆసుపత్రి? నాకు తెలియదు కదా నాన్న మీరు హాస్పిటల్ కట్టారని. మరి నువ్వు పని చేయడానికి ఒక ఆసుపత్రి కావాలి కదా, అందుకే కదా కట్టించింది. అందుకే కదా నేను డాక్టర్ని చదివించింది. నా డబ్బుతోనే కాదు, గవర్నమెంట్ డబ్బు కూడా ఉంది, జనం డబ్బు. నువ్వు డాక్టర్ అయ్యి ఈ జనం ఆరోగ్యం బాగా చేస్తావని అమెరికా అంటున్నావేంటి? అమెరికా చాలా గొప్ప దేశం నాన్న. అక్కడ చాలా మంచి అవకాశాలు ఉన్నాయి, లగ్జరీ ఉంది, బోల్డ్ అంత డబ్బు ఉంది. అక్కడికి వెళ్తే నేను చాలా గొప్పవాడిని అవుతాను నాన్న. నువ్వు గొప్పవాడు అవుతావు సరేరా, మరి ఈ ఊరు పరిస్థితి? ఈ ఊరా? ఎవరో ఒక కాంపౌండర్ సరిపోతాడు నాన్న ఈ మట్టి పిసుకునే వాళ్ళకి. మట్టి పిసుకునే వాళ్ళ? మట్టి పిసుకునే వాడికే రా నువ్వు పుట్టింది. మట్టి పిసుకునే వాళ్ళు మట్టి పిసుకు తినరా మనం అన్నం తినేది. మట్టి పిసుకునే వాళ్ళు మట్టి పిసికి తెచ్చిన డబ్బుతోనే రా నువ్వు డాక్టర్ అయ్యి అమెరికాని గంతులేస్తోంది. అయ్యో మీరు ఊరుకోండి, ఏంటో మాటలు. శుభమాన్ పిల్లడు పెళ్లి చేసుకుంటానంటుంటే అమ్మాయి నోట్రా మీరు ఇట్రండి, కోడల్ని నువ్వు నోరు ముయ్యవే. ఇంతకేమంటావు? వాళ్ళకి మాట ఇచ్చాను నాన్న వస్తానని. అయితే తప్పదు నాన్న, అమెరికా వెళ్ళాలి. నాన్న మా నాన్న అనేవాడు ఊరికి జనానికి ఉపయోగపడని వాడు బ్రతుకున్న శవంతో సమానమని. ఈ క్షణం నుంచి నువ్వు నాకు చచ్చిపోయినట్టు లెక్క. రేపు పొరపాటున నా చావు వార్త తెలిసినా కొడుగ్గా కర్మ చేయడానికి దయచేసి రావద్దు. వాడే కావాలనుకుంటే నువ్వు కూడా వాడితో వెళ్ళిపోవచ్చు. ఇంత చిన్నదానికి ఇంతకాలం బాధపడుతూ తాతయ్య నుంచి దూరం ఉండిపోయావా? ఒక సింపుల్ సారీ చెప్పేస్తే అంత సరైపోతుంది కదా. ఇట్స్ సింపుల్ థింగ్. తాతయ్య గురించి నీకు తెలియదురా. నమ్మిన దానికోసం ప్రాణమైనా ఇస్తారు. నమ్మక ద్రోహం చేసిన వాడిని ప్రాణం పోయినా క్షమించరు. నాన్న నన్ను క్షమించడు, ఇంటికి రానివ్వడు. నేను ఇంకెలాగే ఈ దేశం కాని దేశంలో ఉంటూ ఒక అనాథలా బతకాల్సిందే. చాలా పెద్ద తప్పు చేసేసాను రా. నానా నాన్న, అన్నయ్య. అభి నాన్న. హాయ్ డాడ్. నేను రాత్రి అన్నావు కదా టుడేస్ డెస్టినీ డిపెండ్స్ ఆన్ అవర్ పాస్ట్ యాక్షన్స్ అని. అలాగే టుమారోస్ డెస్టినీ డిపెండ్స్ ఆన్ అవర్ ప్రెజెంట్ యాక్షన్స్. అంతే కదా డాడ్? రేపటి మన భవిష్యత్తు ఇవాళ మనం చేసే పనుల మీద డిపెండ్ అవుతుంది. సో రేపు మనం తాతయ్య కలిసి ఉండడానికి నేను ఇవాళే ఇండియాకి వెళ్తున్నాను. తాతయ్యకి నువ్వంటే కోపమే, నా మీద కూడా కోపడతాడా? కోపడితే ఊరుకుంటామేంటి? నేను ఆయన మనవడిని. నేను నీ తరపున వెళ్ళి తాతయ్యకి సారీ చెప్తాను, బతిమాలుతాను, కుదరకపోతే దెబ్బలాడతాను. కానీ ఏమైనా సరే నిన్ను తాతయ్యని కలుపుతాను. విష్ మీ గుడ్ లక్. లవ్ యూ బోత్. నాన్న, నాకు భయం వేస్తుంది. ఏమవుతుంది ఇప్పుడు? సార్, మీ బ్రదర్ దగ్గర చెక్ మీద సైన్ తీసుకుందామని ఇంటికి వెళ్ళాను సార్. పిల్లలు మీ ఐప్యాడ్లో యాంగ్రీ బర్డ్ ఆడుతున్నారు సార్. నా ఐప్యాడ్లోనా? అవును సార్. పాస్వర్డ్ లేకుండా ఎలా ఓపెన్ చేశారు? అడిగాను సార్. సత్యమడమే ఓపెన్ చేసి ఇచ్చారని పిల్లలు చెప్పారు. బాబాయ్, కాఫీ. She must have noticed that. డానీకి సంబంధించిన డీలింగ్స్ అన్ని అందులోనే ఉన్నాయి సార్.
త్యాగరాజు ఇంట్లోకి వెళ్తున్నాడు సార్. స్పాట్ డైరెక్ట్ గా సీల్ చేయండి. ఓకే సార్. ఏమండి మీకు పార్సల్ వచ్చింది. ఏమిటిది? ఆర్ యు డీలింగ్ విత్ డ్రగ్స్? సర్చ్! ఏమైంది? అక్కడ వెతకండి. నువ్వు తీసుకొచ్చిన పార్సల్ లో డ్రగ్స్ ఉన్నాయట. అయ్యో సార్, మా బాబాయ్కి ఏం తెలీదు. ఫర్టిలైజర్ శాంపుల్ అని మేనేజర్ ఇచ్చారు. నేను పార్సల్ ఎవరికి వచ్చింది? బాబాయ్కి. ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ లేకుండా ఎవరు లోపలికి వెళ్ళకూడదు. ఇక్కడే ఉండండి. సత్య మేడం కార్ జీపీఎస్ డేటా చెక్ చేశాను. 4 రోజుల క్రితం నరసింహం ఊరికెళ్ళారు. ఆ రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మేడపాడికి కిడ్నాప్ చేశారని చెప్పిన దాంట్లో చిన్న ఎర్రర్ ఉంది సార్. కార్ స్కూల్ రూట్కే వెళ్ళలేదు. తిన్నగా బీచ్ రోడ్ పట్టుకుని మేడపాడికి వెళ్ళిపోయింది. అయ్యో నాకేం తెలీదమ్మా. బాబాయ్ కాఫీ. నా చైన్ లాక్కుని పారిపోయారు బాబాయ్. ఏంటి త్యాగరాజు, దిగాలు పడిపోయి దూరంగా వచ్చి పోషిస్తూ వెళ్ళండి సార్. ఆ రోజు అరకులో పట్టుకున్న 70 కిలోల్లో 62.5 కిలోలే భాయ్ లెక్క. మిగతా 7.5 కిలోలు నీ లెక్కలో అప్పుడే తీసుంచారు. తప్పు నరసింహం. తప్పుడు వ్యక్తుల దగ్గర చేస్తే తప్పు కాదు. నేను నీ ఇంట్లోకి వస్తే నువ్వు తట్టుకోలేవని అప్పుడే చెప్పానుగా. పోలీస్ పవరా ఇది? పోలీస్ బ్రిలియన్స్ రా ఇది. ఎవరికి ఏమీ తెలీదు. అన్నిటికీ కారణం నేనే. కమ్ ఆన్, అరెస్ట్ మీ. త్యాగరాజును అరెస్ట్ చేశారయ్యా. ఈ పని ఎవరు చేసుంటారో? నీ కూతురు. తనకు తెలిసిన నా ఐప్యాడ్ పాస్వర్డ్ పోలీసులకి తెలిస్తే గోల్డెన్ షిప్పింగ్ కార్పొరేషన్ నట్టన్నడి సముద్రంలో మునిగిపోతుంది. వచ్చినందుకు థ్యాంక్స్ సార్. ఇంకా ఎన్నాళ్ళలో పారిపోతుంటావు? నేను బిల్లాని కాదని నిరూపించేంత వరకు. సార్, నన్ను బిల్లాగా నటించమన్నది డిఎస్పీ జయప్రకాష్. ఇప్పుడు ఆయన బ్రతికిలేరు, ఆయన చనిపోయారు. నేను చెప్పేది వింటున్నది నమ్ముతున్నది మీరు మాత్రమే. అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. నేనెలా డిఎస్పీ జయప్రకాష్కి ఇన్ఫార్మర్గా ఉండి ఆ గ్రూప్ గురించి అన్ని డీటెయిల్స్ ఇచ్చాను, అదే విధంగా ఆ గ్రూప్ కూడా ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు. సరే, నువ్వు డిఎస్పీకి ఇచ్చానన్నావే, ఆ పెన్ డ్రైవ్ ఎక్కడ? నేను ఆయన చేతికే ఇచ్చాను సార్. చూడు, నువ్వు బిల్లా కాదని నిరూపించానంటే అదొక్కటే ఆధారం. బిల్లా అయితే అలా ఎప్పటికీ ఇవ్వడు. వేళకొడవద్దు, ఆ పెన్ డ్రైవ్ ఇవ్వు. సార్, వేళకోళం కాదు, నిజంగా ఆయనకే. సార్, రంజిత్ వస్తున్నాడు. పెన్ డ్రైవ్ ఎక్కడ? జగదీష్, నువ్వు బిల్లావి కాదని నాకు తెలుసు. బిల్లా గురించి నాకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదు. మరైతే డిఎస్పీని చంపింది నేనే జగదీష్ అని డిఎస్పీకి తెలుసుంటుంది. ఇప్పుడు నీకు తెలిసింది.
మనం ఏం చేస్తాను? అంత పెద్ద క్రిమినల్ పోలీసుల్ని మోసం చేసి తప్పించుకుంటున్నాడు. ఐ నీడ్ దట్ గై. ఐ నీడ్ షూట్ ఎట్ సైట్ ఆర్డర్. బట్ వి నీడ్ హిమ్ అలైవ్. ఎస్ సార్. షూట్ ఎట్ సైట్ ఆర్డర్ అవసరం ఎదుర్కొంటాను. నో, ఐ నీడ్ ఇట్. సార్ బట్ ఇట్స్ నాట్ దట్ సింపుల్. ఇండియన్ ఎంబసీని కన్సల్ట్ చేయకుండా మనం ఇలాంటివి చేయకూడదు. డోంట్ వరీ అబౌట్ దట్. ఇండియన్ ఎంబసీతో మాట్లాడి పేపర్స్ తీసుకోవడం నా బాధ్యత. మీరు అప్రూవ్ మాత్రం చేస్తే చాలు. ఐ నీడ్ దట్ గై. ఏంటి మిస్టర్ నరసింహం సడన్ గా వచ్చా? భాయ్ని అరెస్ట్ చేశాను. అందుకనే సార్ ఎప్పుడొచ్చి సరెండర్ అవుతారా అని అడిగి వెళదామని వచ్చాను. మైండ్ యువర్ వర్డ్స్. నీ అబ్బా ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు గన్నెత్తుతావు, భాయ్ గన్నెత్తుతాడు, సహాయం శవాన్ని రాయికట్టి సముద్రంలో దించుతాడు, అలాగే డాడీ పంపించిన సరకు దించుతాడు. పైగా ఊళ్ళో మీరిద్దరు శత్రువులుగా నటిస్తారు. ఒకవేళ నువ్వు నన్ను అరెస్ట్ చేసినప్పటికీ నేరం తన మీద వేసుకుని లొంగిపోతాడా? నో సహాయం సేఫ్టీగా ఉన్నాడనుకుంటున్నావా? పోయిన నెల 28వ తారీఖున సెల్ పగలగొట్టి డానీని షిప్పెక్కించేసి కృష్ణపట్నం వెళ్ళి సెటిల్ అయ్యాడు. వాడు సిమ్ కార్డు మార్చాడు కానీ సెల్ ఫోన్ మార్చలేదు. వాడి సెల్ ఫోన్ లో ఉన్న IMEI నంబర్ ని బట్టి ఎన్ని సిమ్ కార్డులు మారుస్తున్నాడు, ఏ ఊళ్ళకెళ్తున్నాడో మొత్తం మేము ఫాలో అవుతున్నాం. వారం రోజులు తిరుపతిలో ఉన్నాడు, 5 రోజులు ఒంగోలు, 4 రోజులు విజయవాడ, 8 రోజులు రాజమండ్రి, ఇప్పుడు లాస్ట్ గా వచ్చి వైజాగ్ లో సెటిల్ అయ్యాడు. నిన్న అరకుకొచ్చి నీకు సరకు దింపించి బాయ్ అరెస్ట్ అయిన విషయం కూడా తెలియకుండా ఒక డాబాలో కూర్చుని పరోటా తింటున్నాడు. పంది నా కొడుకు. ఫోన్ చేసి అడుగు. సార్ చెప్పండి సార్. ఎక్కడున్నా? విశాఖపట్నంలో సార్. తింటున్నాను. తింటన్నాడా? అవసరమైనప్పుడు పట్టుకోవచ్చులేని వదిలేశా. ఎప్పుడు వాడు నీకు అవసరం అయ్యాడో ఇక వాడు నాకు అవసరం లేదు. అక్యూస్డ్ ఏం చేస్తున్నాడు? దీన్ని పుక్లిస్తున్నాడు సార్. ఎంత డిస్టెన్స్? 40 మీటర్స్ సార్. టేక్ పొజిషన్స్. టేకన్ సార్. ఫైర్! చచ్చాడు యాదవ్. మఫ్టీలో వచ్చిన పోలీసులు అన్నని కాల్చి చంపేశారు సార్. అన్ని మైళ్ళ దూరంలో ఉన్నవాడు లేపడానికి 10 సెకండ్లు చాలు. పక్కనే ఉన్న లేపడానికి ఎంతసేపు? ఏసి పారుతా. ఆ దేవుడు నీకు అందమైన కుటుంబాన్ని ఇచ్చాడు, అద్భుతమైన వ్యాపారాన్ని ఇచ్చాడు. అయినా డబ్బు కోసం కక్కుర్తి పడే నీ పాడు బుద్ధి తలుచుకుంటేనే మనసుకి బాధగా ఉంది. ఇదిగో ఇలా చూడు, రేపు సహాయం బాడీ వస్తుంది. నోరు మూసుకుని శవాన్ని తీసుకున్నామా, పెట్లో పెట్టామా, మాల వేసామా, పాతి సిలువ నాటేమని పోతూ ఉండాలి. అలా కాదని నీ వాళ్ళని పంపి టౌన్ లో అల్లర్లు రేపి పబ్లిక్ ని డిస్టర్బ్ చేయాలనుకున్నావో వాడి శవం ఒంటరిగా పడదు, దాంతో పాటు చాలా శవాలు తోడు వెళ్లాల్సి ఉంటుంది. అభి తాతయ్య గారు వచ్చారు. ఒకసారి చూడు నాన్న, నీకోసం వచ్చారా? అభి ఒక్కసారి చూడు. అభి
వెళ్ళిపోతూ ఉంటే చిన్న గొడవైందండి. అంటే ఆ బాబ్జీ గారికి నేనెవరో తెలియదు కదా, చాలా నొప్పిగా ఉంది. తగ్గగానే వెళ్ళిపోతాను గురించి. తాతయ్యని ఎక్కడికి వెళ్తారా? కళ్ళ ముందు తిరుగుతుంటే తెలియలేదురా. నా రక్తాన్ని గుర్తుపట్టలేకపోయానట్రా. నా మనోడిని నేను వయసు అయిపోతుందిరా. వెళ్ళిపోతాడంటే కదలి ఉంటే కాళ్ళు ఇరగొడతా. మన ఇంటికి వెళ్ళిపోదాం. డాక్టర్ ఎక్కడ? డాక్టర్ డాక్టర్ గారు, నువ్వు దేవుడివయ్యా. నా మనోడిని కాపాడి మాకు ప్రాణం పోసి నీ రుణం ఎలా తీర్చుకోగలవయ్యా? నీ కాళ్ళకి మొక్కడం తప్ప నా మనోడిని ఇంటికి నన్ను ఒకసారి దగ్గరికి తీసుకున్నా, అది చాలు. ఊరు బాగుంటేనే అంత బాగుంటుందని ఇన్నాళ్ళు మొండిగా నమ్మాను. పల్లెటూరోళ్ళం కదా, మోటుగానే ఉంటాం. కానీ ఊరంటేనే కుటుంబాలని, కుటుంబాలు కలిసి ఉంటేనే ఊరు బాగుంటుందని నా ఫారిన్ మనవాడు పాఠం చెప్పాడు. నీ ఆశ తీరిందా నాన్న? అమెరికా సంబంధానికి కబురు పెట్టు. వాళ్ళ సంబంధం కుదరదని చెప్పడానికి. అలాగే బావా, ఆ పంతులు గారితో మాట్లాడి 3 పెళ్లిలకు ముహూర్తం పెట్టించు. చిత్రకి, బంగారికి, అభికి, సత్యకి, నాకు మా బేబమ్మకి. షష్ఠి పూర్తే. నేనే జగదీష్ అని నువ్వు చెప్తే ఎవరు నమ్మరు, కానీ నువ్వే బిల్లావని నేను చెప్తే అందరూ నమ్ముతారు. ఒకవేళ నువ్వు నా గురించి బయట చెప్పాలనుకున్నా అటు ఇటు తిరిగి నాతోనే చెప్పాలి. ఈ పెన్ డ్రైవ్ కోసమే వెయిట్ చేస్తున్నాను. వెళ్ళి సిస్టమ్ని చూడు.
ప్లీజ్ కదిలారంటే షూట్ చేస్తాం. బ్యాక్ మెల్లగా. నో డోంట్ షూట్. కమ్ ఆన్, అరెస్ట్ బిల్లా. వీణ్ణి పట్టుకోవడానికి ఎన్నాళ్ళు మనం కష్టపడ్డాం. కమ్ ఆన్, అరెస్ట్. అనిల్, ఏమిటిది? ఐఎమ్ సారీ సార్, యు ఆర్ అండర్ అరెస్ట్. వాట్ నాన్సెన్స్? ఒక సీనియర్ ఆఫీసర్కి రివాల్వర్ గురిపెట్టడం చట్ట ప్రకారం నేరం. కమాన్, అరెస్ట్. ద లా ఈజ్ ఫర్ ఎవ్రీబడి. నువ్వే జగదీష్ అని నాకు తెలుసు. ఇతను బిల్లా కాదు, వేణు కూడా మాకు తెలుసు. బుల్షిట్. ఐఎమ్ నాట్ జగదీష్. నేను జగదీష్ ని కాను. ఐఎమ్ ఇంటర్పోల్ ఆఫీసర్ గోకుల్నాథ్. ఐఎమ్ సారీ. ఐఎమ్ వైర్డ్. మనం మాట్లాడినంత రికార్డ్ అయింది. ఇంకెవరూ నిన్ను నమ్మరు. ఐ సూ యు. గన్స్ కింద పడేయండి. కమాన్. అనిల్, ఒక సీనియర్ ఆఫీసర్ని అరెస్ట్ చేయాలంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. డూ యూ అండర్స్టాండ్ దట్? డోంట్ మూవ్. వేణు, కరణి శాస్త్రాన్ని జాగ్రత్తగా తీసుకెళ్తారు. అందరూ గన్స్ కింద పడేయండి. ఈ జగదీష్ ని ఎవరు పట్టుకోలేదు. జగదీష్, ఎవరన్నా గన్ను పేల్తే బుల్లెట్ నుంచి తప్పించుకోవచ్చు, బాంబు పేల్తే బ్లాస్ట్ నుంచి తప్పించుకోవచ్చు. మిస్ అవడాలు ఉండవు. బాబాయ్, మనకి డైలాగులన్నీ ఎందుకు చెప్పు, పద వెళ్దాం. వద్దు నరసింహం, డానీ ఒక అణుబాంబు లాంటి వాడు. తాకాలనుకున్నావో పేలిపోతావు. పేలిపోవడానికి కాలిపోవడానికి నిప్పు పెట్టగానే దిక్కుతోచక వెళ్లే దీపావళి రాకెట్ అనుకున్నావా? ఊరు దాటి ఊరు, దేశం దాటి దేశం, ఖండం దాటి ఖండానికి ఎక్కుపెట్టిన దిక్కుకి దూసుకెళ్లే మిసైల్ రా.